రబీ పంట చేతికొచ్చేటట్టున్నది గాని రైతులకు మాత్రం రైతు భరోసా ఏస్తలేరని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి రైతుల తిప్పలు తెలిసేటట్టు సెల్ఫీలు తీసుకొని నిరసన తెలిపిండ్రు రైతులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రకే ఊరి రైతులు పట్టా పాస్ బుక్లు ఓ చేత, సెల్ ఫోన్లు ఇంకో చేట్ల పట్టుకొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటా వినూత్నంగా నిరసన చేసిండ్రు. రైతులకు 10,000 రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా ఏం సరిపోతుంది? సంవత్సరానికి మా ప్రభుత్వం వస్తే ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తాము అని గొప్ప గొప్ప మాటలు చెప్పి రైతులకు మోసం చేసి ఇలా అధికారంలో వచ్చి ఇప్పుడు 2 సార్ల రైతు భరోసా మోసం చేసిండు. ఇప్పుడు కూడా ఇప్పుడు రబ్బీ తీయడానికి రబ్బీ వచ్చింది గాని రైతు భరోసా మాత్రం వేయట్లేదు. కాబట్టి ఇలా మేము ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే నుంచి రైతులమందరం కలిసి సెల్ఫీ దిగి రాహుల్ గాంధీకి, గవర్నర్ కి మరియు రేవంత్ రెడ్డికి సెల్ఫీ తీసి ట్విట్టర్ ద్వారా పంపిస్తున్నాము. రైతులకు ఏడాదికి 10,000 ఏం సరిపోతది? మేము అధికారంలోకి వస్తే ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పిండ్రు. కానీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి 2 మాటల రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. గిదేనా పద్ధతి? ఇప్పటికైనా వాయిదా ఇయ్యకుండా వెంటనే సర్కార్ నిర్ణయం తీసుకొని రైతు భరోసా ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. అందరు రైతులు ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో అడగకుండా టన్ ఇట్లా ఫోన్ల రైతు భరోసా పడేది. మరి మీరు అధికారంలో వచ్చి రైతులను మోసం చేయడం కరెక్ట్ కాదని మేము ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే రుణమాఫీ కూడా రైతులకు సగమే రుణమాఫీ చేశారు. మరి రైతు భరోసా కూడా 2 సార్లది ఇవ్వలేదు. మరి ఇప్పుడు రైతు భరోసా మీరు జనవరిలో ఇస్తామన్నారు, డిసెంబర్లో ఇస్తామన్నారు, మరి సంక్రాంతికి వేస్తామన్నారు, మరి ఇప్పుడు మొన్న వేస్తామన్నారు. మరి ఇంతవరకు వేయలేదు. వెంటనే రైతు ఖాతాలో రైతు భరోసా వేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. రైతు భరోసా పైసలు తొందరలోనే రైతుల ఖాతాలో వేయాలని సర్కారు ఇప్పటికే ప్లాన్ వేస్తున్నది గాని పాస్ బుక్లు పట్టుకొని నిరసన చేసిన రైతుల బాధలను చూసైనా ఎన్నికలకు ముందుగాల చెప్పినట్టే రాష్ట్ర సర్కారు రైతు భరోసా పైసలను ఎకరానికి 15,000 రూపాయలు పెంచిస్తుందో లేకుంటే అది అయ్యే పని కాదని గవే 6,000 రూపాయలు చొప్పునేస్తుందో చూడాలి. మరి రాహుల్ జీ, రేవంత్ రెడ్డి